చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు కార్తీక పురాణం 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చెయ్యాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చెయ్యాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి. అలా చెయ్యలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని మీకు తెలియచేస్తాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టాడు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించటం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి నిత్య సత్యవాదిగా ఉండేవాడు. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇలాంటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించేది. అత్తమామలను భర్తను కొట్టడం, తిట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను యావగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని యావగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకువెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకేమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరనో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణశంకరురాలైంది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసిన పాపాలకు గుర్తుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠువ్యాధి బారిన పడింది. రోజురోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బ్రతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావటంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కట్టాలని
విటులతో సుఖించినందుకు ఇనప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదులతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేయించారు. తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరకబాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. ఆమెను కొంతమంది కర్రతో కొట్టేవారు, కొందరు కొడుతుంటే తిట్టేవారు, తిడుతూ ఉండేవారు, పిల్లలు తరుముతుండేవారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానంతో జరిపించిన బలియన్నం కావటం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండటం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించటం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క, విప్రోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు, రక్షించు అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతటా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రిందట సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపటం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదినగండంగా బ్రతికి చనిపోయిన తీరును, నరకంలో తాను అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం నేను తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించండి అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలితాన్ని ఆమెకు దారపోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహాత్మ్యంలో 2వ అధ్యాయం సమాప్తం. నమస్కారం. ఇటువంటి కథల కోసం మన చిట్టి కథల పెట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.